సభకు నమస్కారం. సాత్మకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సరస్వతి పురస్కారాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇంతకు ముందే మనం ప్రారంభించుకోవటం జరిగింది. ఇది 12 రోజులు జరిగే కార్యక్రమం. ఈ తెలంగాణ ప్రజలకే కాకుండా దేశ ప్రజలందరూ చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు, కేబినెట్ మంత్రులు మేమందరం కోరుతూ భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని మంచి కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ప్రజలు ఏమి కోరుకుంటున్నారో ప్రజలు కోరుకునేది చేయాలన్నది తపనే ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆలోచన అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని శుభానంద మరి మాతృమూర్తిని దర్శనం చేసుకొని ప్రౌఢ సరస్వతి మాతను దర్శనం చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక ప్రధానమైన కార్యక్రమంలో పాల్గొనడానికి రావటం జరిగింది. కాశీలో ఏ విధంగానైతే హారతి ప్రతిరోజు ఇవ్వటం జరుగుతుందో సరస్వతి హారతిని మనం చేయాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా చేయాలంటే మరి దేవాదాయ శాఖ మంత్రి గారు, దేవాదాయ శాఖకు సంబంధించిన అధికారులు కాశీకి వెళ్ళి ఈరోజు కాశీ నుంచి మీ ముందట కూర్చున్న 7 వారందరూ కూడా కాశీవాసులు ఇక్కడికి వచ్చి హారతి ఇవ్వబోతా ఉన్నారు. దీనిపేయాలని మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో టెంట్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది మరి అధికారులు, దాంతోపాటు మా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారి పర్యవేక్షణలో పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, 17 శాఖలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ రాబోయే 12 రోజులు కూడా మరి దిగ్విజయంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈనాటి సరస్వతి పుష్కరాల్ని ప్రారంభించు దాని తర్వాత మొదటిసారి హారతి ఇచ్చే కార్యక్రమంతో పాటుగా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసినటువంటి పుష్కరాలకు సంబంధించిన అంశ ప్రాధాన్యతను చెప్పే ఉద్దేశంతో ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ శాఖ మంత్రి పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, దేవాదాయ శాఖ మంత్రి అక్క కొండ సురేఖ గారికి, అదేవిధంగా విప్పులు ఆది శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారికి, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున సరస్వతి పుష్కర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మన 3 అమ్మల్ని ఎప్పుడు పూజించుకుంటాం. మహాకాళి ఆరోగ్యాన్ని ఇవ్వమని, లక్ష్మీ కటాక్షం మహాలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మహాలక్ష్మి ఎప్పుడు కూడా మనం చెప్పిన పథకాలన్నీ అమలయ్యే విషయం లోపల మహాలక్ష్మి ఎక్కడ ఇబ్బంది లేకుండా మనల్ని కరుణించాలని, అదేవిధంగా తెలంగాణలో వివిధ దశల విద్యాశాఖ మంత్రిగా మీరే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సరస్వతి పుష్కరాల ద్వారా కూడా యావత్ తెలంగాణ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని విద్య ద్వారా సరస్వతి కటాక్షంతో పొందే విధంగా ఈ సరస్వతి పుష్కరాల లోపల అటువంటి ఆకాంక్షను, ఆ దీవెనలు ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ తప్పక మొదటిసారి జరుగుతున్న పుష్కరాలు ఇవి సరస్వతి పుష్కరాలు. దీనికి దాదాపు 3 నెలల నుంచి కూడా శ్రీధర్ బాబు గారు వారి నియోజకవర్గంలో ఉంది. వారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి మేము 1కి 4 సార్లు రివ్యూ మీటింగులు పెట్టి మరి ఈ పుష్కరాలు చాలా అంగరంగ వైభవంగా జరగాలి, తెలంగాణ ప్రాంతంలో మరి ఈ విధంగా పుష్కరాలు జరుగుతాయా అని ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా మన రాష్ట్రం వైపు చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి మరి అందరి అభిప్రాయాలు సేకరించి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా తీసుకొని ఈరోజు ఈ యొక్క పుష్కరాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ఇంతకుముందే ఈరోజు ఉదయం మాధవానంద స్వామి గారు ఉదయం 5 గంటల ప్రాంతంలోనే ఈ సరస్వతి పుష్కరాలను ప్రారంభించి మొదటి రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సాంప్రదాయాలను కాపాడి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలను
శాశ్వతంగా భవిష్యత్ తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ రామయ్యర్ గారి నేతృత్వంలో దేవాదాయ శాఖ అధికారులే కాకుండా ఈ జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు అందరూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ఏర్పాట్లు అన్నిటిని కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు. ఈరోజు పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది. నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నా. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మంతనికే కాదు, రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం వహించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ఈ 15-16 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను, స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రైవేటు రంగంలో కూడా 1,00,000 ఉద్యోగాలు 15-16 నెలల్లో మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది అని అంటే అందులో శ్రీధర్ బాబు గారి పాత్రను ఎవరు మరవలేనిది. ఈరోజు ప్రభుత్వ నిర్వహణలో ముఖ్యంగా స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడంలో పూర్తి స్థాయిలో వారు నాకు సహకరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. అందుకే మంతని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నా విజ్ఞప్తి ఒక్కటే, వారు రోజులో 18 గంటలు పనిచేస్తే 12 గంటలు మీ మధ్యలోనే ఉంటున్నాడు, 6 గంటలే రాష్ట్రానికి ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటి నుంచి 6 గంటలు మీరు తీసుకొని వారి సమయాన్ని 12 గంటలు రాష్ట్రానికి ఇచ్చేటట్లా వారిని పూర్తి స్థాయిలోకి వచ్చే స్వేచ్ఛగా పనిచేసే విధంగా మీరు వారికి చెప్పాలి. రాత్రి 11 అయినా వారి సెక్రటేరియట్లో మంతన్ నియోజకవర్గం వాళ్ళనే కలుస్తూ ఉంటాడు. వారికి కొంత స్వేచ్ఛ ఇవ్వండి. ఎందుకు అని అంటే మీ ప్రతిష్ట పెంచే విధంగా, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా వారు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. ఈ ప్రాంతానికి ప్రకృతి ఆశీర్వాదం గోదావరి నది. మరి గోదావరి నది ప్రాంతంలో ప్రవహిస్తున్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఒక గోదావరి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించాలి అని అంటే ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంగా మా మీద ఉన్నది. మా అధికారిని శ్రీమతి శైలజ రామయ్యర్ గారికి, మా సోదరిమణి కొండా సురేఖ గారికి నేను ఈ వేదిక మీద నుంచే సూచనలు ఇస్తున్నా. రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి. 100 కాదు 200 కోట్ల రూపాయలైన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రీన్ ఛానల్లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మంతని నియోజకవర్గ ప్రజలకు మీరు అదృష్టవంతులు. శ్రీధర్ బాబు గారు లాంటి నాయకుడు మీ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం, ఇతర రాష్ట్రాలకు ఎక్కినప్పుడు ఆ పక్కన కనిపిస్తున్న మహారాష్ట్రకి వెళ్ళినా ఎవరయ్యా మీ ఎమ్మెల్యే, మీ మంత్రి అంటే మీరు గర్వంగా చెప్పుకోవచ్చు మా నాయకుడు శ్రీధర్ బాబు గారు అని. మీ గౌరవం పెంచే విధంగా వ్యక్తులకు కొంతమందికి ఎంత చేసినా కొంత మేము చేయలేకపోవచ్చు, కానీ మన నాయకుడు పేరు చెప్పుకున్నప్పుడు మనం కొంచెం గర్వంగా మనము ఫీల్ అవ్వాలి. అట్లాంటి మీరు గర్వంగా ఫీల్ అయ్యే నాయకుడు ఈ మంతనికి ఈరోజు శాసనసభ్యులుగా గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉండి మీ అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు దొరకడం మీ అదృష్టం. తప్పకుండా మంతని నియోజకవర్గ అభివృద్ధిలో నా వంతు పాత్రను నేను పోషిస్తా. మీకు అవసరమైన నిధులను తప్పకుండా మంజూరు చేస్తా అని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన మా అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.